హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రూల్ నెంబర్ 28. సో ఈరోజు అయితే నేను మానేరు వ్లాగ్ అనేది తీస్తున్నాను. అండ్ వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు, జస్ట్ మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇది చూసుకోండి, ఎంట్రన్స్లో ఇలా వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉందా, సో ఇటు మన ఫ్రెండ్స్ క్రికెట్ ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ స్ట్రైట్గా ఇటు సైడ్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ చూస్తే అటు సైడ్ కూడా వాలీబాల్ ఆడుతున్నారు. సో మీకైతే నేను పైకి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడైతే 2 ఫ్లోర్లు ఉన్నాయన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోరు అండ్ ఫస్ట్ ఫ్లోర్. సో చూసుకోండి ఇది. సో ఇలా ఉంటుంది. అండ్ అటు సైడ్ అయితే స్ట్రైట్గా చూస్తే మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఈరోజు అయితే సండే కదా, సో అందరూ ఇక్కడ గేమ్స్ ఆడతారు అనమాట. ఇటు సైడ్ అండ్ బ్యాక్ ఇంతకుముందు చూపించాను కదా, అటు సైడ్ క్రికెట్ ఆడుతున్నారు అండ్ ఇటు సైడ్ ఏమో వాలీబాల్ ఆడుతున్నారు అనమాట. అండ్ అప్పుడప్పుడు షటిల్ కూడా ఆడతారు. సో అది కూడా తీశాను నేను. సో మీకు చూపిస్తాను. నేను పైకి అయితే వెళ్తున్నాను అనమాట, టెర్రస్ పైకి. సో టెర్రస్ పైకి వెళ్ళినాక ఆ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. సో టెర్రస్ పైన కూడా చాలామంది ఉంటారు. సో ఏంటంటే నేచర్ చూడడానికి వస్తారన్నమాట. సో ఫ్రీగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇది వాషింగ్ ఏరియా. సో ఇక్కడనే మేము బట్టలు అనేటివి ఉతుకుతాం అన్నమాట. సో ఇది టెర్రస్ టాప్ పైన చూడండి వ్యూ. ఇది ఈవినింగ్ టైంలో తీస్తున్నాను అన్నమాట వీడియో. అయితే మార్నింగ్ టైంలో తీసినవి నేను కొద్దిగా ముందు పెట్టాను అన్నమాట. సో నెక్స్ట్ చూసుకోవచ్చు మీరు. సో ఇది వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఇది మా రూము. సో రూమ్లో చూసుకోండి 3 బెడ్స్ ఉంటాయి, 1 2 3. అండ్ ఇది స్టడీ చైర్ నాది. అండ్ బట్టలు ఇలా ఉన్నాయి చూసుకోండి. ఫ్యాన్స్ ఏమో 2 ఉంటాయి ఫ్యాన్స్. సో ఇక్కడ ఒక ఫ్యాను, ఇంకా ఇది ఒక ఫ్యాను. సో ఇలా ఉంటుంది అన్నమాట. టేబుల్స్ చూసుకోండి, అక్కడ ఒక టేబుల్ ఉంది, అటు సైడ్ ఒక టేబుల్. సో ఇదైతే మా రూమ్ మొత్తానికి. అండ్ ఇటు సైడ్ ఏమో సో ఇటు ముందుకెళ్తున్నాను కదా, సో ఇటు సైడ్ అయితే మన బాత్రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం బాతింగ్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు. సో చూసుకోండి, అది కూడా ప్రాపర్గానే ఉంటాయి, క్లీన్గానే ఉంటాయి. సో ఈ ఏరియాలో అయితే మేము మార్నింగ్ టైంలో బ్రష్ చేస్తామని ఫ్రెష్ అప్ అవుతాము. సో చూసుకోండి ఎలా ఉందో. సో ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇటు సైడ్ ముందుకు వెళ్తేనేమో ఇటు సైడ్ ఇవి చూసుకోండి, మన బాత్రూమ్స్. సో టాయిలెట్స్ ఇవన్నీ. సో చూసారు కదా బాత్రూమ్స్. అండ్ ఇవి క్లీన్గానే ఉంచుతారన్నమాట. అండ్ వీక్లీ వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇది. అండ్ చూసుకోండి, ఇక్కడ మన ఫ్రెండ్స్ అయితే వాలీబాల్ ఆడుతున్నారు అన్నమాట. ఈ క్లిప్ అయితే నేను మార్నింగ్ తీసింది. చూసుకోండి, వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. సో మానేరులో అయితే మనం సైన్స్ వాళ్ళు ఉంటాం అన్నమాట, సెకండ్ ఇయర్. సో ఇక్కడ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఆడుతున్నారు అన్నమాట. సో దీంట్లో కూడా నాకైతే చాలామంది పరిచయం లేరు. సో సండే టైంలో ఇలా ఉంటుంది అన్నమాట మా హాస్టల్లో. ఇటు సైడ్ ఏమో వాలీబాల్ ఆడొచ్చు, షటిల్ ఆడొచ్చు. అండ్ అటు సైడ్ ముందుగానే ఆడుతుంది కదా, అటు సైడ్ క్రికెట్ ఆడొచ్చు అన్నమాట. సో ఇదే మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో చూసుకోండి, ఇది వీళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఏ డిపార్ట్మెంట్ నాకు అంత క్లారిటీ లేదన్నమాట. ఇక్కడ 2 ఇయర్స్ అవుతుంది కానీ మనకు ఇంకా పరిచయాలు ఎక్కువ కాలేదన్నమాట. అయితే ఆ రేంజ్లో మన ఇంటర్నెస్ ఉన్నది. ఏం చేద్దాం ఇక. చూడండి, ఇక మన వాళ్ళు అయితే మంచిగా క్రికెట్ ఆడుతున్నారు. అండ్ అప్పుడప్పుడు మేము కూడా ఆడతాము, బట్ ఈ మధ్య మన వాళ్ళు ఆడతలేరు అన్నమాట, మన డిపార్ట్మెంట్ వాళ్ళు. సో నేను ఎక్కువసేపు రికార్డ్ చేసిన అన్నమాట వీళ్ళ గేమ్. అండ్ నేనైతే ఇది నేను డిలీట్ చేయాలనుకుంటలేను, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రోజు చూస్తారు కావచ్చు. సో వాళ్ళకు ఒక మెమొరీ లాగా ఉంటుందని నేను ఈ వీడియో అనేది డిలీట్ చేయటం లేదు. అంటే సైట్ లైక్ ఎక్కువ ఉంచానన్నమాట. సో మీకైతే ముందేం జరిగిందో చూడాలనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో చూసుకోండి, వీళ్ళైతే మ్యాచ్ ఆడుతున్నారు. ఈ చిన్న ప్లేస్లోనే మ్యాచ్ ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళ టీమ్మేట్స్ అయితే అటు కూర్చున్నారు, బ్యాటింగ్ వాళ్ళు. అండ్ వీళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్లో నాకు ఐడియా లేదు, ఒక 2 balls 2 sixes కావాల్సి ఉండేమో. సో వాళ్ళైతే ఆడుతున్నారు అన్నమాట. సో ఇవి ఇటు సైడ్ ఉన్నారు కదా, అవే మన ఫోర్స్ మనకు. అండ్ పైకి మేము ఆడినప్పుడు అయితే మేము మొత్తం పైకి కొట్టేస్తే అవుట్ అన్నమాట. సో మన రూల్స్ అట్లుంటాయి అన్నమాట. వీళ్ళ గేమ్ అయితే మీరు ఎంజాయ్ చేయండి. అండ్ నేను వాయిస్ ఓవర్ ఇయ్యను. సో తర్వాతనేమో మన వాళ్ళు వాలీబాల్ ఆడారు కదా, సో ఆ క్లిప్పులు కూడా ఉన్నాయి. అండ్ మా ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ తిన్న తర్వాతనేమో కొంతమంది షటిల్ ఆడారు. సో అది కూడా నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేశాను అనమాట.
సో చూసుకోండి, ఇదైతే నేను మార్నింగ్ తీసింది. అండ్ వాళ్ళకి తెలుసు నేను వీడియో తీస్తున్నాను. సో వాళ్ళకి యూట్యూబ్లో పెడతా అని తెలియదు కావచ్చు. సో చూసుకోండి, ఇది మంచిగా ఆడారు అన్నమాట, మస్తు ఆడారు. సో వీళ్ళు కూడా పాయింట్స్ పెట్టుకొని ఆడారు అన్నమాట. అయితే సో మనకు వాలీబాల్ నాలెడ్జ్ ఎంత ఉన్నదో చూద్దాం. మనం ఆడింది లేదు, అసలు వాలీబాల్ ఆడింది లేదు. సో యానిమే చూసిన తర్వాత మనకు వాలీబాల్ గురించి కొద్దిగా ఐడియా వచ్చింది. సో హైక్యూ అనే యానిమే ఉంటుంది కదా, సో అదైతే బాగుంటుంది అసలు. అది చూసినప్పుడు నాకు వాలీబాల్ నేర్చుకోవాలి, ఆడాలి అన్నట్టు అనిపించింది. బట్ చూసుకోండి, నేను నాకెంత ఐడియా ఉందో నేను చెప్తాను. అండ్ వాలీబాల్ గురించి నాకైతే తెలియదు. సో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆడుతున్న దాంట్లో మనకు జీవన్ తెలుసు అన్నమాట. సో అటు సైడ్ ఉన్నాడు కదా, సో ఇటు ఈ గ్రీన్ షర్ట్ ఉంది కదా, ఆ బ్రోకు అటు సైడ్ ఉన్నాడు. ఆ బ్రో అయితే తెలుసు మనకు జీవన్. అండ్ దీంట్లో చాలామంది తెలుసు, బట్ పేర్లు తెలియదు. సో యానిమే చూసిన తర్వాత మనకి ఎంత నాలెడ్జ్ వచ్చింది అనేది నేను చెప్తాను అన్నమాట. సో ఒక అతను లిబరో ఉంటాడు, అండ్ ఇద్దరు షార్టర్స్ ఉంటారు అన్నమాట, షూట్ చేస్తారు. అండ్ ఒక అతనేమో సెట్టరు, అండ్ ఇద్దరు లేకపోతే ముగ్గురు డిఫెండర్స్ ఉంటారు. సో అయితే ఫస్ట్ లైన్లో నిలబడతారు కదా, అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి. సో వాళ్ళైతే షూటర్స్ షూట్ చేస్తారు అన్నమాట. అండ్ వాళ్ళకి సెంటర్లో నిలబడే అతను సెట్టర్. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకోండి, ఎల్లో టీ షర్ట్ బ్రో అండ్ ఈ బ్లూ టీ షర్ట్ అండ్ గ్రీన్ షర్ట్ ఉన్నారు కదా. సో అక్కడ సెంటర్లో నిలబడ్డాడు కదా, ఆ బ్రో అయితే లిబరో అన్నట్టు. అంటే లిబరో అంటే లైక్ వాళ్ళు కొట్టిన ప్రతి షాట్ని ఇతను డిఫెండ్ చేసి, అంటే ఆ బాల్ని పైకి లేపాలన్నట్టు, గాల్లో లేపాలి. అతను మొత్తం పని అదే ఉంటుంది, అంటే షాట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఆ బ్రో వర్కే అది. అండ్ ఇటు సైడు ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా షాట్ కొట్టవచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన బాల్ అనేది పైకి లేపి సెటర్కి ఇవ్వాలన్నట్టు. అండ్ సెటర్ ఏం చేస్తాడంటే ఎవరైతే షూటర్స్ ఉన్నారో షాట్ కొడతారో సో వాళ్ళకైతే బాల్ అనేది అరేంజ్ చేసి ఇస్తాడు అన్నమాట. సో పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి ఇస్తారు. సో వాళ్ళు మంచిగా షాట్ కొట్టి పాయింట్ అనేది తీసుకొస్తారు అన్నమాట. అండ్ ఆ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళే డిఫెండ్ కూడా చేస్తారు. అండ్ వాళ్ళు షాట్ కొట్టేటప్పుడు వీళ్ళు వెంబడే డిఫెండ్ చేయాలి. అండ్ నాకు వాలీబాల్లో ఇంకో విషయం తెలిసింది ఏంటంటే డీకాయ్ అంటే ఒక పర్సన్ మంచిగా డైరెక్ట్ పోయి నేను షాట్ కొడుతున్నట్టు చూపిస్తాడు, బట్ ఆ పర్సన్ కొట్టకుండా అది ల్యాండ్ అయిన తర్వాత వేరే పర్సన్ పోయి కొడతాడు. సో అట్లా ముందున్న టీం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. సో ఇదైతే మనం ఆ యానిమే వల్ల నేర్చుకున్నాము. సో ఇక్కడ నుండి మీరు ఈ గేమ్ అనేది ఎంజాయ్ చేయండి అన్నమాట. సో చూడండి ఎలా ఆడుతున్నారు. అండ్ వీళ్ళ క్లిప్ కూడా నేను డిలీట్ చేయట్లేదు, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కాబట్టి నేను డిలీట్ చేయడం లేదన్నమాట. సో ఏదో ఒక రోజు నా ఛానల్ అయితే వీళ్ళ వరకు వెళ్తుంది. సో ఆ రోజు చూసుకుందాము. సో చూసుకొని మీరైతే ఎంజాయ్ చేయండి. మంచిగా అనిపించింది నాకు, మంచిగా ఆడుతుర్రు, కొద్దిగా టైంపాస్ అవుతుంది అన్నట్టు. సో ఓకే, చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ చికెన్ ఉండే అనమాట. సో సండే వెనస్డే మనకు చికెన్ ఉంటుంది. సో చికెన్ తిన్న తర్వాత ఇక ఆఫ్టర్నూన్ ఇక మన వాళ్ళు అయితే షటిల్ ఆడుతున్నారు అన్నమాట ఇదే ప్లేస్లో. సో ఇంతకుముందు వాలీబాల్ ఆడారు కదా, సో షటిల్ అయితే ఆడతాను నేను. అండ్ అంతే జస్ట్ ఏదో టైంపాస్కి ఆడతాం అన్నమాట. సో చూసుకోండి ఇలా ఎలా ఆడుతుర్రు. సో ఇక్కడ ఇదన్నమాట సండే అంటే మనకు కొద్దిగా ఫన్ డే ఉన్నట్టు ఉంటుంది. సో మనకు గ్రౌండ్లోకి వెళ్ళి కూడా చాలామంది ఆడతారు, అండ్ ఇక్కడ ఆడేవాళ్ళు ఇక్కడ ఆడతారు. సో హాస్టల్ లైఫ్ అనేది మనకు జీవితంలో చాలా నేర్పిస్తుంది అన్నమాట. మనీ ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ తక్కువ మనీలో మంత్ మొత్తం ఎలా సర్వైవ్ అవ్వాలి. చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి వస్తారు అన్నమాట. సో వీళ్ళ గేమ్ కూడా మీరు ఎంజాయ్ చేయండి. సో చూసుకోండి, ఇక నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు.
ఇప్పుడు పెట్టరా ఇప్పుడు క్లారిటీ